చాలా మంది సోషల్ మీడియాలో విచిత్రమైన వాటిని చూస్తూ కామెంట్లతో తమ ఆశ్చర్యాన్ని తెలియచేస్తూ ఉంటారు. అదే విషయము తెలిసిన తర్వాత ఇదేనా అంటూ లొట్టలు వేసుకుంటారు. మరి బైబిల్ జీవ గ్రంథంలో మిడతలను గురించి 24 చోట్ల వ్రాయబడింది. భయము కలిపే విచిత్రమైన మనుష్య ముఖముల రూపంతో నున్న మిడతలు పాతాళము యొక్క అగాధ అగ్నిగుండము పొగలో నుండి భూమి మీదికి రాబోతున్నాయి. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం. పొగలో నుండి మిడతలు భూమి మీదికి వచ్చెను. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇయ్యబడెను. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం. ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నవి. బంగారములై మరియు కిరీటముల వంటివి వాటి తల మీద ఉండెను. వాటి ముఖములు మనుష్య ముఖముల వంటివి. అయితే నరకం నుండి వచ్చిన ఈ జీవి ఏమిటి? వాట్ ఈస్ దిస్ క్రియేచర్ ఫ్రమ్ హెల్ అనే టైటిల్తో వీక్షణతో ఆశ్చర్యకరమైన కామెంట్లతో వైరల్ అయిన ఈ వీడియో ద్వారా వీక్షకులను ఆశ్చర్యంతో ఆకట్టుకుంటున్న జీవి ఏమిటి? 13 నెలల క్రితం టిక్ టాక్ లో వైరల్ అయిన ఈ వీడియో జీవి గురించి తెలుసుకుందాం. నరకం నుండి వచ్చిన ఈ జీవి ఏమిటి? వాట్ ఈస్ దిస్ క్రియేచర్ ఫ్రమ్ హెల్ అనే టైటిల్తో వైరల్ అయిన బెదిరింపు జీవి ఆస్ట్రేలియాలో ది వైల్డ్ టైమ్స్ పోడ్కాస్ట్ అన్వేషకుని కెమెరాకు చిక్కింది. జూలై 2023లో వాట్ ఈస్ దిస్ క్రియేచర్ ఫ్రమ్ హెల్ అనే పేరుతో సోషల్ నెట్వర్క్ లో క్రిమితో కూడిన వీడియో వైరల్ అయింది. ఈ వీడియో మొదట జూలై నెల 23న టిక్ టాక్ లో కనిపించింది. అక్కడ నుండి ఇది సిఫార్సులోకి వచ్చింది. 20 మిలియన్లకు పైగా వీక్షణలు పొందింది. పశ్చిమ ఆస్ట్రేలియాలోని లావర్టన్ నగరంలో ఈ కీటకం కనిపించిందని వీడియో రచయిత పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాలోని లావర్టన్ నుండి 12 నెలల క్రితం 2023వ సంవత్సరమున సోషల్ మీడియాలో పోస్ట్ చేయబడింది. ఆస్ట్రేలియాలో కనిపించిన మిస్టీరియన్ వైరల్ అయిన ఈ వీడియో జీవి గురించి మెయిల్ ఆన్లైన్ న్యూస్ లో కూడా ప్రచురింపబడింది. న్యూస్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. వాట్ ఈస్ దిస్ క్రియేచర్ ఫ్రమ్ హెల్ మెయిల్ ఆన్లైన్ న్యూస్ లో కూడా ప్రచురింపబడింది. ఈ జీవి వీడియో చూపరులకు ఆసక్తికరంగా జూలై నెల 11వ తేదీ టిక్ టాక్ లోను మరియు ఆగస్టు నెల 17వ తేదీ 2023వ సంవత్సరము యూట్యూబ్ లోను సోషల్ మీడియాలో పోస్టు చేయబడింది. దీనికి రెక్కలు కూడా ఉన్నాయి. ఇది సగం కర్ర సగం తేలు లాంటి భయపెట్టే ఈ జీవి ఏమిటి? మభ్యపెట్టడంలో అద్భుతమైనది కాబట్టి ఇది చాలా అరుదుగా ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఇది వాస్తవానికి బెదిరింపు ప్రదర్శన కీటకం. నమ్మశక్యం కాని గగుర్పాటు అనుకరణ ప్రవర్తనతో వైరల్ అయిన ఈ వీడియో ఎగిరే తేలు లాంటి భయపెట్టే ఈ జీవి ఏమిటి? విచిత్రమైన నీలం బూడిద రంగు జీవి సగం కర్ర కీటకంగా సగం తేలులా కనిపిస్తుంది. అది కుట్టిన కదలికలో భయంకరంగా పైకి కిందికి వెళ్తుంది. అప్లోడ్ చేయబడిన క్లిప్ ఇప్పటికీ దాదాపు 20,000 వ్యాఖ్యలను ఆకర్షించింది. వీటిలో చాలా వరకు ఆస్ట్రేలియా రావడానికి భయపడ్డ విదేశీయులలో ఉన్న వ్యక్తుల నుండి వచ్చాయి అని ఆయన తెలియచేశారు. అవును, ఆస్ట్రేలియాకు వెళ్ళకపోవడానికి మరొక కారణం అని మరొకరు అన్నారు. ఇలా చాలా కారణంగా ఉండే తేలు గ్రహాంతరవాసుల ఎలా కనిపిస్తుందనే దాని గురించి మాట్లాడారు. మరియు జుమాంజీ 1995 సంవత్సరం, ఏలియన్ 1970 సంవత్సరం మరియు స్టార్ షిప్ ట్రూపర్స్ 1997 వంటి సినిమాలలో కనిపించే గ్రహాంతర వాసులు మరియు రాక్షసులతో పోల్చారు. ఏలియన్ సినిమాలోని ఫేస్ హగ్గర్ విషయం కనిపిస్తుంది అని ఒకరు ఎత్తి చూపారు. జుమాంజీలోని ఆ దుష్ట తీగ రాక్షసుడిని నాకు గుర్తు చేస్తుందని మరొకరు తెలియచేస్తారు. ఇలా కామెంట్లతో దీని గురించి మరికొందరు ఇది ఏలియన్ చిత్రం నుండి ఫేస్ హగ్గర్ లాగా ఉందని భావించారు. గగ్గురుపాటు కలిగించే ఈ జీవి పశ్చిమ ఆస్ట్రేలియాలోని ఆ మారుమూల ప్రాంతంలో మాత్రమే ఉందని చాలా మంది ఆశించగా కొందరు దేశంలోని ఇతర ప్రాంతంలో ఉన్నాయని వ్యాఖ్యానించారు. భయంకరమైన క్లిప్పింగ్ పాపప్ అవుతున్నప్పటికీ ప్రతిస్పందనగా ఒక ప్రశ్న ఉంది. ఆస్ట్రేలియాలో కనిపించిన మిస్టీరియన్ అయిన జీవి గురించి వీక్షణతో ఆశ్చర్యకరమైన కామెంట్లతో వైరల్ అయిన ఈ వీడియో ద్వారా వీక్షకులను ఆశ్చర్యంతో ఆకట్టుకుంటున్న జీవి ఏమిటి?
భూమిపై ఉన్న ఆశ్చర్యకరమైన ఈ కీటక విషయం మరి ఏమిటి? శాస్త్రవేత్తలలో ఒకరు ఈ కీటకం పరోచెస్టస్ కార్నటస్ అని సూచించారు, అంటే కర్ర కీటకం. అతని ప్రకారము వీడియోలో కర్ర కీటకం తనను తాను రక్షించుకోవడానికి విషపూరితమైన తెలినగా నటిస్తుంది మరియు ప్రయత్నిస్తుంది. అయితే ఈ కీటకం ప్రమాదకరం కాదు. ఆస్ట్రేలియాలోని ఈ కీటకం వీడియోలో ఉన్న ఈ కర్ర కీటకం పాస్మా బిలియారియస్. ఇది సగం కర్ర సగం తేలు కర్ర కీటకం. ఇది శాకాహార విషరహితం. కర్ర కీటకం మభ్యపెట్టడంలో అద్భుతమైనది కాబట్టి ఇది చాలా అరుదుగా ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంది. దీనిని వైలెట్ విగ్డ్ స్టిక్ క్రిమి లేదా వైలెట్ విగ్డ్ పాస్మా అని కూడా పిలుస్తారు. ఇది ఆస్ట్రేలియాకు చెందిన ఒక సాధారణ పాస్మేట్. ఆస్ట్రేలియాలో గొలియాత్ కర్ర కీటకాలు మరియు ప్రార్థన మ్యాంటీస్లు ఉన్నాయి మరియు వీటిలో చాలా ఉష్ణమండలంలో కనిపిస్తాయి. ఆస్ట్రేలియాలో పొడవైన కర్ర కీటకము జాయింట్ స్టిక్ ఇన్స్టిక్ అక్రోపిల్లా టైటాన్. ఈ కర్ర కీటకము బైబిల్లోని గొలియాత్ నామకరణము పొందింది. అందుకే కీటకములలో ఈ జీవి చాలా పొడవైనది. 25 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. ఈ సమూహాల నుండి విభిన్న రకాల జాతులను కలిగి ఉంది. ఆస్ట్రేలియాలో కర్ర కీటకాలు మరియు ప్రార్థన మ్యాంటీస్లు ఉన్నాయి. ప్రార్థన చేసే మ్యాంటీస్ త్రిభుజాకారపు తలను కలిగి ఉంటాయి. ఏక మనసు కలిగి ఒంటరిగా ఏకాగ్రతతో ప్రార్థిస్తున్నట్టు ఉన్న ప్రార్థన చేసే ప్రార్థన మ్యాంటీస్. కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము 27వ వచనం. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చినవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. కీర్తన గ్రంథము 136వ అధ్యాయము 25వ వచనం. సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు, ఆయన కృప నిరంతరం ఉండును. కీర్తన గ్రంథము 145వ అధ్యాయము 15వ వచనం. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చెదవు. కీర్తనలు 145:16వ వచనం. నీవు నీ గుప్పిల్ని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. కీర్తన గ్రంథము 147వ అధ్యాయము 9వ వచనం. పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు. మ్యాంటిస్ అనే పదం గ్రీక్ మ్యాంటికోస్ నుండి వచ్చింది. ప్రార్థించే మ్యాంటిస్ ను సూత్ స్పేయర్ లేదా ప్రవక్త, భవిష్యత్తుల గురించి చెప్పువాడని అర్థం, లేదా ఏర్పాటు చేయబడినటువంటి వారిని అంటే తప్పిపోయినటువంటి వారిని పిలుచువాడు అని అర్థం. కనుక గ్రీక్ భాష నుండి వీటికి ప్రార్థన మ్యాంటిస్ అని పేరు వచ్చింది. మరి మ్యాంటిస్ అనగా ప్రవక్త అయిన యోహాను గారు. అందుకే వీటి జాతుల మిడతలను ఆయన భుజించడం జరిగింది. కనుకనే వీటి జాతులలోనే వీటికి ప్రవక్త అనే పేరు కూడా వచ్చింది. అందుకే దీన్ని మ్యాంటిస్ అంటారు. నిజానికి ఈ కీటకాలు ఆధ్యాత్మికంగా అనిపిస్తాయి. ప్రత్యేకించి వాటి ముందరి చేతుల వలె ప్రార్థనలో ఉన్నట్టుగా ఒకదానితో ఒకటి పట్టుకుని ఉంటుంది. మత్తయి సువార్త 3వ అధ్యాయము 4వ వచనము ప్రకారము ఈ యోహాను ఒంటి రోమముల వస్త్రములను మొలలు చుట్టూ తోలు గట్టియు ధరించుకునివాడు, మిడతలను అడవి తేనియు అతనికి ఆహారము. ఈ విధమైనటువంటి ఆహారముగా యోహాను ఈ జాతిలోని మిడతలను భుజించేవాడు. గనుకనే వీటికి ఆ పేరు తగినది. న్యూ కాజిల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరో సైన్స్ విశ్వవిద్యాలయంలోని వారు తెలియజేసిన ప్రకారము ప్రార్థన చేసే మ్యాంటిస్ అద్భుతమైన 2 3D కళ్ళతో మరీ 3 చిన్న కళ్ళతో దృష్టిని కలిగి ఉంటాయి. 60 అడుగుల దూరం నుండి కదలికలను గుర్తించగలవు. వీటి ముందరి 2 చేతులను తోలిన కాళ్లను రాప్టోరియల్ కాళ్ళు అని పిలుస్తారు. మ్యాంటిస్ 5 కళ్ళతో చూడగలిగే ప్రపంచంలోని కీటకాలలో ఏకైక జీవి. ఇది 5 కళ్ళతో చూస్తుంది. వీటి కనుదృష్టిని పోలిన పరిశోధన ఫలితాలే రోబో చూపులకును మెరుగుపరుస్తున్నారు. ప్రార్థనా మ్యాంటిస్ 2 3D పెద్ద కళ్ళు కలిగిన కనుచూపులతో మరీ 3 చిన్న కళ్ళతో కాంతి కదలికలను చూస్తుంది. అందుకే దీనికి ప్రార్థనా మ్యాంటిస్ అనే పేరు, అనగా ప్రవక్త. ప్రస్తుతం ప్రపంచంలోని అతి పొడవైన కర్ర కీటకం 2014లో చైనాలో కొత్తగా కనబడింది. ఈ కర్ర కీటకము బైబిల్లోని గొలియాత్ కర్ర కీటకముగా ప్రస్తుతం చైనాలో ప్రపంచంలోని అతి పెద్ద కీటకం రికార్డ్ హోల్డర్ గా ఉంది. మొత్తం పొడవు 62.4 సెంటీమీటర్లు, అనగా 24.6 అంగుళాలు.
ప్రపంచంలోని రికార్డు హోల్డర్ గా ఉంది. ప్రస్తుతం చైనాలో అనధికారికంగా ప్రిగనెస్టియా చెన్సిస్ అనే పిలుస్తారు. మరియు వీటిలో చాలా ఉష్ణమండలంలో కనిపిస్తాయి.